ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా డబల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియోలో పొంగల్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. తయారు చేసే విధానం చూడండి. పెసరబ్యాళ్ళు 1 కప్పు తీసుకోవాలి. పెసరబ్యాళ్ళు 1 కప్పు తీసుకుంటే బియ్యం 2 కప్పులు తీసుకుంటాను నేను. పెసరబ్యాళ్ళు 1 కప్పు అయితే బియ్యం 2 కప్పులు అలా వేసుకొని నానబెట్టుకోవాలి. 2 కప్పులు వేసేసుకుని ఇంకా ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నానబెట్టాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. బియ్యం ఇలా నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నానినాక మనం తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాం. అన్నం చేసుకున్నట్టు అలాగే కుక్కర్ పెట్టుకున్నాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. మనకు తగినంత. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయినాక ఆవాలు వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కొంచెం, అలాగే ఎర్రగడ్డ ఒకటి తరుపుకొని సన్నగా ఇలా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు చీరకలు కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కొంచెం కలుపుకోవాలి. వేసుకున్నాక అలాగే మిరియాలు, ఎలక్కబుడ్లు 4, చెక్క 1, లవంగాలు 5. అలాగే కలుపుకోవాలి. ఇవి కరివేపాకు, ఇప్పుడు పసుపు కొంచెం. ఇప్పుడు ఇవి కలుపుకోవాలి. కలుపుకున్నాక వేగనిద్దాము ఒక 5 నిమిషాలు. ఇప్పుడు తర్వాత ఎగిపోయింది. వాటర్ వేసుకున్నాము. నేను దీంతో 3 గ్లాసులు వేసుకున్నాను కదా బియ్యము రైస్. చెప్తా ఉండు. 2 గ్లాసులు బియ్యం పోసుకొని 1 గ్లాసు పెసరబ్యాళ్ళు వేసుకో. 1 గ్లాసు కాదు, 1 గిన్నె పెసరబ్యాళ్ళు వేసుకున్నాను. అంటే 3 కలిసి 3 గ్లాసులు అనమాట. అవి 6 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. 1 కప్పు పెసరబ్యాళ్ళు వేసుకున్నాక 2 కప్పులు బియ్యం వేసుకున్నాను. అవి కలిపితే 3 అవుతాయి కదా. అలాగే మనము 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 3 కప్పులు ఇదే కప్పుతోనే 6 కప్పులు పోసుకోవాలి. మెత్తగా అవ్వాలి కదా పొంగల్. అలాగే ఇప్పుడు 3 వేసుకున్నాను. ఇంకా 3 పోసుకున్నాం. అలాగే సాల్ట్ వేసుకున్నాం. మనకు తగినంత. రాళ్ళుప్పు నేను రాళ్ళుప్పే ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు బియ్యం వేసుకున్నాం. దీంట్లోకి మనం నానబెట్టుకునే బియ్యము ఇలా బాగా నానబెట్టుకున్నాం. చూడండి బియ్యం అది దీంట్లోకి వేసుకున్నాం. వాటర్ ఎన్ని ఏం పర్వాలేదులేండి, ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే కావద్దు. ఎన్ని ఎక్కువైనా వేసుకోవాలి, మెత్తగా ఉండాలి కదా. ఇప్పుడు కలుపుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకున్నాం. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అయిపోయింది. మూత పెట్టుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకనిద్దాం. అక్కడ పొంగల్ అయ్యే లోపల ఇక్కడ చట్నీ చేసుకున్నాం. శనగత్తినాలు వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. వేసుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు వేయించుకున్న నూనెలో అవి కూడా వేసుకున్నాం. తెల్లవాయలు ఒక 5, సాల్ట్ కొంచెము, అలాగే చింతపండు, నానబెట్టిన చింతపండు. ఇప్పుడు వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం. చట్నీ అయితే
మిక్సీ కడిచేసినాను. ఇప్పుడు తర్వాత వేసుకున్నాం చట్నీకి. స్టవ్ గిచ్చుకున్నాం. అలాగే పెనం పెట్టుకున్నాం. చట్నీ తర్వాత వేసుకోవడం. ఆయిల్ నీళ్ళు ఆయిల్ వేసుకున్నాం. ఆవాలు కొన్ని, అలాగే జీలకర్ర కొంచెం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇప్పుడు వేగనిచ్చుకొని తింటున్నాం. ఎరగడ్డద్దు. వేగిపోయింది. చట్నీలోకి వేసుకున్నాం. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయితే అయిపోయింది. పొంగల్ అయితే ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, మా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ట్రై చేసుకొని తినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చట్నీ వేసుకున్నాము. ఇప్పుడు చట్నీ కానీ చూపించేది లేదా, సస్తుంటుంది అట్లే అనమాట. బాయ్.